పవన్ అనే ఆయన 10 చోట్ల సర్వే చేయించుకున్నారు. ఈ ప్రాంతం ఆ ఏరియా అనుకున్నారు. ఆ సిటీ సేఫ్ అని ఫైనల్గా ఫిక్స్ అయ్యారు. రోజుకో నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ సినిమా డైలాగులు కొట్టిన వకీల్ సాబ్ కాపునని చెప్పుకోవడానికే సిగ్గుపడతానంటూ చిలక పలుకులు పలికిన ఆయన ఎటకేలకు పిఠాపురం ఎంచుకున్నారు. కానీ దోస్తీ పార్టీ అయిన టీడీపీ నుంచి ఊహించని స్థాయిలో అసమ్మతి ఉవ్వెత్తున ఎగిసిపడింది. తన పోటీపై ఇన్నాళ్ళు చౌరస్తాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫైనల్గా పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఉన్న నాయకులు ఎవరితోనూ చర్చించలేదు. అసలు పవన్ పోటీ చేస్తారా లేదా అనే అనుమానం ఉండేది. పవన్ పోటీపై ఆలస్యంగా ప్రకటించడానికి వేరే కారణం ఉందని జనసేన పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం 2 చోట్ల నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆ 2 నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేదు. మళ్లీ ఆ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అంతర్గతంగా సర్వే చేయించారు. పవన్కు ఓటేయడానికి ఆ 2 నియోజకవర్గాల ప్రజలు అంతగా ఆసక్తి చూపలేదట. వారాహి యాత్రలో భాగంగా తాను గాజువాక నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పటికీ సర్వే అనుకూలంగా లేకపోవడంతో గాజువాక నుంచి పరారయ్యాడు. తరువాత భీమవరంలో పోటీకి సిద్ధమయ్యారు. అక్కడ సర్వేలు విక్కిరించాయి. తరువాత కాకినాడ రూరల్లో కాపులు అధికంగా ఉన్నారని భావించిన పవన్ 1కి 2 సార్లు సర్వే చేయించారు. నిలకడలేని పవన్ వ్యక్తిత్వాన్ని ఏనాడు కాపు ఉద్యమంపై మాట్లాడలేదని విశ్వసించలేదు కాపులు. చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టి కాపులను వేధించినప్పుడు పవన్ పట్టించుకోలేదనే భావన అక్కడి కాపుల్లో బలంగా ఉంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సంయుక్తంగా పవన్ కోసమే బహిరంగ సభను ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు ఇరు పార్టీల నేతలు. కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం. ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు ఈజీ అవుతుందని భావించారు. సభ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం, కాపులు ఎవరు ఆ సభకు రాకపోవడంతో తాడేపల్లిగూడెం నుంచి పోటీకి వెనక్కి తగ్గారు పవన్. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఫ్యాక్టర్ వర్కౌట్ కాదని గ్రహించిన పవన్ దృష్టి రాయలసీమపై పడింది. రాయలసీమలో తిరుపతి, అనంతపురం, రాజంపేట నియోజకవర్గాల్లోనూ సర్వే చేయించారు. అక్కడ సేమ్ సీన్. సీమలో ఉన్న బలిజతో పాటు మిగతా సామాజిక వర్గాలు పవన్ పట్ల ఆసక్తిగా లేరన్నది బహిర్గతమైంది. దీంతో పవన్ ఫైనల్గా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పిఠాపురంలో 80 నుంచి 90 వేల మంది వరకు కాపులు ఉన్నారని సర్వే చేయించుకున్న పవన్కు ఇక్కడ ప్రతికూల ఫలితమే వచ్చింది. కానీ తాను సర్వే చేయించుకున్న మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే పిఠాపురం కాస్త బెటర్ అని ఫీల్ అయ్యారు పవన్. పోటీపై ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళతాయని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. పవన్ ప్రకటనతో టీడీపీ శ్రేణులు రగిలిపోయాయి. పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను తగులబెట్టారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకి సీటు రాకపోవడంతో ఆయన అనుచరులు మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబుకి వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినదించారు. పార్లమెంటుకు పోటీ చేస్తారని బీరాలు పలికిన పవన్ మరి ఎంపీ సీటుపై ఇంకా చౌరస్తాలోనే ఉన్నారని చర్చించుకుంటున్నారు జనసేన కార్యకర్తలు.